మేడ్చల్ జిల్లా పర్వతాపూర్లో బీజేపీ యువ నాయకులు పవన్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం. హిందువులంతా కదులుదా, హైందవ శక్తి చాటుదామంటూ హిందువులంతా కలిసి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసమే దేశమంతటా హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటున్నారు. కులాలను పక్కకు పెట్టి హిందువులంతా ఒక్కటి కావాలని వక్తలు తెలిపారు. అట్లా అనుకున్నదే పోయింది. పిల్ల అప్పటి నుంచి ఇప్పటివరకు పిల్ల అత్తలేదు పత్తలేదు. మధ్యలో ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ నుంచి అమ్మాయి కాల్ చేసి నన్ను ఒక దర్గాలో పెట్టిండ్రు, నాకు ఈడు ఉండు ఇష్టం లేదు, నేను ఇంటికి వచ్చేస్తాను, నన్ను తీసుకపో అమ్మా అని ఫోన్లో ఏడ్చింది. లేదా భరతమాత భరతమాత అంటారు కదా మీరు అనేసి పాస్టర్లో భరతమాత తల్లి. ఐదో విషయం, మనం ఇదివరకు కాలంలో నాయనమ్మ తాత పెద్దమ్మ పిన్ని పెదనాన్న చిన్నాన్న ఇట్లుంటుండే. వాళ్ళు బయటికి వెళ్ళి ఎవరితో దోస్తాన చేస్తున్నారు, ఎవరితో సోపతి చేస్తున్నారు అనేది తల్లిదండ్రులకు తెలుస్తలేదు, పట్టించుకుంటలేరు. ఎందుకంటే తండ్రి భారత్ మాతాకి జై. ఈరోజు దేశవ్యాప్తంగా దినదినంగా సనాతన ధర్మానికి మళ్ళీ పునర్వైభవం వస్తుందని మనము ఈ హిందూ సమ్మేళనం ద్వారా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు అయిన తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగా హిందువులందరూ ఐక్యమై ఈ కార్యక్రమాలు చేయడము, గడప లోపల హిందువు గడప లోపల కులము, గడప దాడితే మనం హిందువులం అనే ఒక భావంతో కులాలకు అతీతంగా మనం అందరం సంఘటితమై సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసమే ఇవాళ హిందూ సమ్మేళన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు కుల వృత్తులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ఈరోజు సనాతన ధర్మం అంటే కేవలం పూజా విధానం కాదు. సనాతన ధర్మం అంటే మన జీవన శైలి, మన ప్రకృతిని ప్రేమించే విధానం, మన వ్యవసాయము, మన కుల వృత్తులు, మన సాంప్రదాయాలు, అదేవిధంగా అన్ని కులాలను సమానంగా చూడడం మన సనాతన ధర్మంలో ఒక ప్రధాన పాత్ర. లేనట్లయితే విదేశీ మతాలు కూడా ఈరోజు చాప కింద నీళ్ళ మార్గం ఇలా గ్రామాలలోకి వెళ్ళి చాలా మందిని మత మార్పు చేయడం జరుగుతుంది. తద్వారా మన సంస్కృతిని మనం కోల్పోతున్నాము. ఈరోజు లవ్ జిహాద్ పేరిట మన పిల్లలని, మన మహిళలని ఇలా మన కుటుంబాల మీద దాడి జరుగుతుంది, మన దేవాలయాల మీద దాడి జరుగుతుంది, మన సంస్కృతి మీద దాడి జరుగుతుంది, మన కుటుంబ వ్యవస్థ మీద దాడి జరుగుతుంది. వీటిని పటిష్టంగా ఉంచడమే హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు దేశవ్యాప్తంగా హిందువులు సంఘటితమవుతారు కాబట్టి ఇవాళ ధర్మం కోసం, దేశం కోసం పనిచేసే ఇవాళ రాజకీయ పార్టీలు కూడా దేశవ్యాప్తంగా బలపడుతున్నాయి. రాజకీయంగా మనము ప్రభావం అవుతున్నాం. అదేవిధంగా ఈరోజు కొంతమంది సెక్యులర్ ముసుగులో, అదేవిధంగా ఇవాళ చాలామంది సెక్యులర్ అనే పదాన్ని తీసుకొచ్చి ఈరోజు అన్ని మతాలు సమానం అనే ఆలోచన విధానం తీసుకొచ్చినారు. ఇది కేవలం హిందువులకు వర్తిస్తుందా, ఇలా ముస్లింలు క్రిస్టియన్స్ కూడా వర్తిస్తుందా అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ పర్వతాపూర్ బస్తీలో ఏర్పరిచిన ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన మేడ్చల్ నియోజకవర్గంలోని పీర్జాదిగూడ మేడిపల్లి పరిధిలో ఉన్న పర్వతాపూర్ బస్తీలో హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడ్డాక 100 ఏళ్ళు, ఈ సంవత్సరానికి 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి వాడలో ప్రతి బస్తీలో అంటే ఇదేదో స్వయం సేవకులు లేకపోతే స్వయం సేవక అనుబంధ సంస్థలు కాకుండా ప్రజలే అందరూ కూడా సామూహికంగా బయటకు వచ్చి హిందూ సమ్మేళనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మనందరం చూస్తున్నాం, దేశంలో గల హిందుత్వం పట్ల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఒకటవుతున్నారు. అందరూ కూడా ఒక యూనిటీగా ముందుకొచ్చి పనిచేసే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడైతే మనం హిందూ మతం, హిందూ ధర్మం కానీ మన సనాతన ధర్మం అని చెప్పుకుంటాం అవుతుందో, మనం ఇన్నేళ్ల కాలంలో ఎన్నో దాడులకు గురవుతున్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా భారతదేశంలో హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఈరోజు హిందుత్వం ప్రజలందరూ కూడా అందరూ సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కూడా అందరూ బలపడాలని కోరుకుంటూ, ముఖ్యంగా మన మధ్యలోనే ఈ అసమ్మతులు, కులం అనే ఒకటి గోడని తీసేసి అందరూ కూడా హిందువులందరిగా బతకాలి, దేశాన్ని ప్రేమించాలి, ధర్మాన్ని ప్రేమించాలని చెప్పి ఈ హిందూ సమ్మేళనం ద్వారా అందరం కూడా మనం తెలియడం జరుగుతుంది. ముఖ్యంగా దేవాలయాల కాపాడడం కానీ, మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవడం కానీ, లవ్ జిహాద్ నుంచి మన ఆడపిల్లను కాపాడుకోవడం, గోమాతను కాపాడుకోవడం కూడా ఈ ఉద్దేశంతో ఇలా హిందూ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, వెనకాల పెద్ద ఎత్తున కూడా ముఖ్య అతిథులు వచ్చి పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొంటున్నారు. ఇదే విధంగా రాను రోజుల్లో పెద్ద ఎత్తున హిందుత్వ పరంగా అందరూ కూడా బలపడాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. జై శ్రీరామ్.